అనంతపురంలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో నిల్చుని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. తాత్కాలికంగా వారు కూడా ఆనందంగా ఉంటే తప్ప ఈ అభివృద్ధిలో భాగస్వాములు కారు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం, ప్రతి ఒక్క పేదవాడికి ఆహార భద్రత ఉండాలని 5 కేజీల బియ్యం, 20 కేజీల అంశం ఉంటే అవి కూడా తీసేశాం. 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచాం. అంతేకాకుండా నెలవారీగా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఈ పాస్ పెట్టాం. ఇప్పుడే ఆ శకటానికి కూడా మొదటి ప్రైజ్ వచ్చింది. ప్రజల్లో తృప్తి ఉంది. అలాంటి మంచి పథకానికి శ్రీకారం చుట్టి పేదవాళ్లకు అన్నం పెట్టే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెడితే ఈ రోజు రూపాయికి 20 కేజీలు 20 కాదు 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క పేదవాళ్లకు పింఛన్, ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తున్నాం. దగ్గర 43 లక్షల మందికి ఇస్తున్నాం. నెలవారీ జీతాలు ఏ విధంగా అయితే ఉద్యోగస్తులకు ఇస్తున్నామో పేదవాళ్ళకి మొదటి రోజునే ఇంటికి తీసుకెళ్లి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల చాలా వరకు పేదవాళ్ళకి ఇబ్బందులు లేకుండా పోయినాయి. నేను ఒక మాట చెప్పాను, పేద కుటుంబాలకి మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 43 లక్షల మందికి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చిన ఘనత, వికలాంగులకి 5 రూపాయలు ఇచ్చే ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.